హలో స్టూడెంట్స్, ఈరోజు మనం డివిజన్ ఇంటూ గ్రూప్స్ అనే కాన్సెప్ట్ని నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. డివిజన్ ఆఫ్ అన్ఈక్వల్ గ్రూప్స్ అంటే కొన్ని ఐటమ్స్ని అన్ఈక్వల్ గ్రూప్స్గా డివైడ్ చేయడం, తర్వాత ఈక్వల్ గ్రూప్స్గా డివైడ్ చేయడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ గోయింగ్ టు సీ ద డివిజన్ ఆఫ్ అన్ఈక్వల్ గ్రూప్స్. సో ఫార్ములా కంటే ముందు మనం ఒక 2 ఎగ్జాంపుల్స్ చేస్తే ఫార్ములా ఈజీగా అర్థమవుతుంది. దాంట్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి find the number of ways of dividing 10 people into 2 groups of each 6 and 4. ఇది క్వశ్చన్. సో టోటల్ 10 పీపుల్ని 2 గ్రూప్స్గా డివైడ్ చేయాలి. ఒక్కొక్క గ్రూప్లో ఈచ్ గ్రూప్లో ఫస్ట్ గ్రూప్లో 6 మెంబర్స్ ఉండాలి, సెకండ్ గ్రూప్లో 4 మెంబర్స్ ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కాంబినేషన్స్ జస్ట్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. 10 మెంబర్స్లలో ఫస్ట్ గ్రూప్కి 6 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, సెకండ్ గ్రూప్కి 4 మెంబర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సో రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వేస్ వచ్చేసి ఫస్ట్ 10 మెంబర్స్లో నుంచి ఫస్ట్ గ్రూప్ కోసం 6 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. 10 మెంబర్స్లలో 6 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకున్నాం, రిమైనింగ్ 4 మెంబర్స్ మాత్రమే ఉంటారు. ఇప్పుడు ఈ 4 మెంబర్స్లో నుంచి 4 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది మనకు కావాల్సిన ఆన్సర్. ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్. 10 మెంబర్స్లో నుంచి 6 మెంబర్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఆఫ్టర్ సెలెక్టింగ్ 6 ఫ్రమ్ ద రిమైనింగ్ 4 మెంబర్స్ వీ హ్యావ్ టు సెలెక్ట్ రిమైనింగ్ 4 మెంబర్స్. సో దీన్ని ఫార్ములా రాస్తే 10 ఫ్యాక్టోరియల్ బై 10 minus 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6 ఫ్యాక్టోరియల్. 4C4 వచ్చేసి 1 అవుతుంది. సో 10 ఫ్యాక్టోరియల్ బై 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. సో దీన్ని ఇంకా షార్ట్కట్లో ఏం చేయొచ్చు అంటే టోటల్ 10 మెంబర్స్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. మనం 2 గ్రూప్స్గా డివైడ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ గ్రూప్లో 6 మెంబర్స్ ఉండాలి, సెకండ్ గ్రూప్లో 4 మెంబర్స్ ఉండాలి. లాస్ట్ ఈ విధంగా చేసిన తర్వాత లాస్ట్ ఆన్సర్ని అబ్జర్వ్ చేస్తే ఈ ఆన్సర్ ఈ ఫామ్లో ఉంది చూడండి. సో షార్ట్కట్లో మనం ఏం చేయొచ్చు అంటే 10 మెంబర్స్ని డివైడ్ చేయాలి కాబట్టి 10 ఫ్యాక్టోరియల్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ 2 గ్రూప్స్ ఉన్నాయి. ఫస్ట్ గ్రూప్లో 6 కాబట్టి 6 ఫ్యాక్టోరియల్, సెకండ్ గ్రూప్లో 4 కాబట్టి 4 ఫ్యాక్టోరియల్. సో ఈ విధంగా చేసినా కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది. సో ప్రతిసారి ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటూ పోవాల్సిన అవసరం ఏం లేదు. సో 2 గ్రూప్స్ 6 ఫ్యాక్టోరియల్ 10 ఫ్యాక్టోరియల్ బై 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ చేసినా కూడా మనకు ఒకటే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫైన్ ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ డివైడింగ్ 10 పీపులే తీసుకుందాం ఇంటూ 3 గ్రూప్స్ ఆఫ్ ఈచ్ 4 3 4 3 లేదా 5 3 2. సో ఈసారి 10 పీపుల్స్ని లాస్ట్ ఎగ్జాంపుల్లో 2 గ్రూప్స్గా డివైడ్ చేసాం. ఇప్పుడు 3 గ్రూప్స్గా డివైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ గ్రూప్లో 5 మెంబర్స్ కావాలి కాబట్టి 10C5 10 మెంబర్స్లో నుంచి 5 మెంబర్స్ సెలెక్ట్ చేసుకుంటాం. సో 10 మెంబర్స్లో 5 మెంబర్స్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి రిమైనింగ్ 5 మెంబర్స్లో నుంచి సెకండ్ గ్రూప్ 3 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో టోటల్ 5 సెలెక్ట్ చేసుకున్నాం, 3 సెలెక్ట్ చేసుకున్నాం, 8 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకున్నాం. సో 10లో 8 సెలెక్ట్ చేసుకున్నాం. ఇంకా రిమైనింగ్ 2లో నుంచి మిగతా 2ని థర్డ్ గ్రూప్లోకి పంపించాల్సి ఉంటుంది. సో 3C2. సో దీని ఫార్ములా వాడితే 10 ఫ్యాక్టోరియల్ బై 10 minus 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్. 5 ఫ్యాక్టోరియల్ బై 5 minus 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. 2C2 అంటే 1. ఇక్కడ ఏ ఫార్ములా వాడుతున్నాం మనం? NCR n ఫ్యాక్టోరియల్ బై n minus r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. అదే NPR అనుకోండి, r ఫ్యాక్టోరియల్ అనేది ఎక్స్ట్రా ఉండదు. NPRకి ఇది ఫార్ములా, NCRకి ఇది ఎక్స్ట్రా r ఫ్యాక్టోరియల్ ఉంటుంది. నెక్స్ట్ 10 ఫ్యాక్టోరియల్ బై 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్. 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. 5 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోయి న్యూమరేటర్లో 10 ఫ్యాక్టోరియల్ వస్తుంది. డినామినేటర్లో 5 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్. సో ఇది మామూలు ఒరిజినల్ మెథడ్. షార్ట్కట్లో మనం ఏం చేయొచ్చు అంటే వీ హ్యావ్ టు డిస్ట్రిబ్యూటింగ్
10 ఇంటూ 3 గ్రూప్స్, ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్, థర్డ్ గ్రూప్. క్లియర్గా వాళ్ళే ఫస్ట్ గ్రూప్లో 5 మెంబర్స్ అని ఇచ్చారు, సెకండ్ గ్రూప్లో 3 మెంబర్స్ అని ఇచ్చారు, థర్డ్ గ్రూప్లో 2 మెంబర్స్ ఉండేటట్టు చూసుకోవాలని ఇచ్చారు. షార్ట్కట్లో 10 ఫ్యాక్టోరియల్ బై ఈ గ్రూప్స్ యొక్క ఫ్యాక్టోరియల్స్ ప్రోడక్ట్ రాస్తే సరిపోతుంది. 5 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్. సో సేమ్ ఆన్సర్. సో ఎప్పుడు చేసినా కూడా మనం డివైడింగ్ ఇంటూ అన్ఈక్వల్ గ్రూప్స్, ఈక్వల్ లేవు చూడండి, డివైడింగ్ ఇంటూ అన్ఈక్వల్ గ్రూప్స్. ఇప్పుడు ఫార్ములా నోట్. ఇప్పుడు మనం చేసిన 2 ఎగ్జాంపుల్స్కి డివైడింగ్ ఇంటూ అన్ఈక్వల్ గ్రూప్కి ఫార్ములా వచ్చేసి number of ways of dividing m plus n distinct objects into 2 groups of size m and n is equal to total m plus n ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. 2 గ్రూప్స్గా డివైడ్ చేయాలి. ఫస్ట్ గ్రూప్లో m మెంబర్స్ ఉండాలి, సెకండ్ గ్రూప్లో n ఆబ్జెక్ట్స్ ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒరిజినల్ మెథడ్ ప్రకారం టోటల్ నుంచి m సెలెక్ట్ చేసుకుంటాం. సో దాన్ని లెస్ చేసిన తర్వాత రిమైనింగ్ నుంచి టోటల్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇదంతా చేయకుండా మనకు తెలిసిన షార్ట్కట్ ప్రకారము టోటల్ m ప్లస్ n ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి m ప్లస్ n ఫ్యాక్టోరియల్ రాయాల్సి ఉంటుంది. 2 గ్రూప్స్గా డివైడ్ చేస్తున్నాం. ఫస్ట్ గ్రూప్లో m మెంబర్స్ ఉన్నారు కాబట్టి m ఫ్యాక్టోరియల్, సెకండ్ గ్రూప్లో n మెంబర్స్ ఉన్నారు కాబట్టి n ఫ్యాక్టోరియల్. సో ఈ విధంగా ఎన్ని ఐటమ్స్కైనా డిఫరెంట్ ఐటమ్స్కైనా మనం ప్రొలాంగేట్ చేయొచ్చు. నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ డివైడింగ్ m ప్లస్ n ప్లస్ p distinct objects into 3 groups of sizes m, n and p. ఇప్పుడు టోటల్ m ప్లస్ n ప్లస్ p ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ఫ్యాక్టోరియల్. దీన్ని 3 గ్రూప్స్గా డివైడ్ చేస్తున్నాం. ఫస్ట్ గ్రూప్లో m, సెకండ్ గ్రూప్లో n, థర్డ్ గ్రూప్లో p. సో m ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్ ఇంటూ p ఫ్యాక్టోరియల్. సో 3 అనే కాదు, ఇక్కడ నుంచి ఎప్పుడైనా సరే ఎన్ని గ్రూప్స్ ఉంటే అన్ని ఫ్యాక్టోరియల్స్తో ఒక్కొక్క గ్రూప్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో చూసుకొని అన్ని ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేస్తే సరిపోతుంది. సో ఇదేమి డివిజన్ ఆఫ్ అన్ఈక్వల్ గ్రూప్స్. ఫస్ట్ టాపిక్ ఇది. సెకండ్ టాపిక్ వచ్చేసి డివిజన్ ఆఫ్ ఈక్వల్ గ్రూప్స్. డివిజన్ ఆఫ్ ఈక్వల్ గ్రూప్స్ మళ్ళీ ఒక 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ చూసిన తర్వాత ఫార్ములా నేర్చుకుంటే మనకు కొద్దిగా ఈజీగా ఫార్ములా బాగా కనపడడానికి వీలుంటుంది. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్, ఫైండ్ ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ డివైడింగ్ 4 people into గ్రూప్స్ ఆఫ్ 2 and 2. ఈసారి 4 మెంబర్స్ని డివైడ్ చేయాలి. 2 గ్రూప్స్గా డివైడ్ చేయాలి. ఈక్వల్ గ్రూప్స్, యాక్చువల్గా 3, 1, 1, 3 కూడా డివైడ్ చేయొచ్చు. ఇక్కడ ఈక్వల్ గ్రూప్స్గా డివైడ్ చేయమన్నారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒరిజినల్ మెథడ్ ప్రకారం 4 మెంబర్స్లో నుంచి 2 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ 4 మెంబర్స్లో 2 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి రిమైనింగ్ 2 మెంబర్స్లో నుంచి మిగతా 2 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇదేమవుతుంది 4 ఫ్యాక్టోరియల్ బై 4 - 2 అంటే 2 ఫ్యాక్టోరియల్, ఆర్ ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్, ఇది 1 అవుతుంది. ఇది ఆన్సర్ కావాలి యాక్చువల్గా అంటే అన్గ్రూప్డ్. ఇది మనం రాసింది ఏమి అన్గ్రూప్డ్, ఈక్వల్ గ్రూప్స్ కాకుండా అన్ఈక్వల్ గ్రూప్స్ ఫామ్లో రాసాం. కానీ ఈ ఆన్సర్ సరిపోతుందా అంటే ఒకసారి చెక్ చేస్తే ఈ ఆన్సర్ సరిపోదు.
ఎందుకు సరిపోదు అంటే ఒక ఎగ్జాంపుల్ కోసం ఏబిసిడి అని 4 మెంబర్స్ని తీసుకుంటున్నాను నేను. వీళ్ళని 2 ఈక్వల్ గ్రూప్స్గా డివైడ్ చేయాలి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ఫస్ట్ గ్రూప్లో ఏబి ఉన్నారు అనుకుందాం. సెకండ్ గ్రూప్లో ఖచ్చితంగా ఎవరు ఉండాలి? సిడి ఉండాలి. ఒకవేళ ఏసీ ఉంటే ఇక్కడ బీడీ ఉండాలి. ఏడీని ఫస్ట్ గ్రూప్లోకి పంపించేస్తే సెకండ్ గ్రూప్లో బీసీ ఉండాలి. నెక్స్ట్ బీసీ ఉంటే రిమైనింగ్ ఏడీ ఇంకొక గ్రూప్లో ఉండాలి. బీడీ ఉంటే రిమైనింగ్ ఏసీ ఇంకొక గ్రూప్లో ఉండాలి. నెక్స్ట్ సిడి ఒక గ్రూప్లో ఉంటే ఏబి ఒక గ్రూప్లో ఉండాలి. సో టోటల్ దీన్ని ఒకవేళ క్యాలిక్యులేట్ చేస్తే 4 × 3 × 2 × 1 2 × 2 క్యాన్సల్. టోటల్ ఎన్ని వేస్ అని వస్తున్నాయి? 6 వేస్ వస్తున్నాయి. 6 పేర్స్ వస్తున్నాయి మనకు. టోటల్ నెంబర్ ఆఫ్ వేస్. ఇది ఒక డివిజన్, సెకండ్ డివిజన్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ అని టోటల్ ఎన్ని వేస్ వస్తున్నాయి? ఎన్ని వేస్గా డివైడ్ చేయొచ్చు? 6 వేస్గా డివైడ్ చేయొచ్చు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఈ 6 కేసెస్లలో ఏబిసిడి ఒక గ్రూప్, ఇక్కడ సిడిఏబి 2 టైమ్స్ వచ్చింది. అదేవిధంగా ఏసీబీడి, ఇక్కడ బీడీఏసీ ఈ రెండు సేమ్. 2 ఈక్వల్ గ్రూప్స్ ఉన్నప్పుడు ఏబిసిడి అన్న ఒకటే అవుతుంది, సిడి ఏబి అన్న ఒకటే అవుతుంది. కాబట్టి ఈ కేసెస్లలో ఈక్వల్ గ్రూప్స్గా డివైడ్ చేయాలి అన్నప్పుడు టోటల్ 6 రాదు మనకి ఆన్సర్. టోటల్ 6లో హాఫ్ ఎంత? 3 వస్తుంది. కాబట్టి ఇక్కడ ఫార్ములాని ఏం చేయాల్సి ఉంటుందంటే ఫార్ములాని 2 గ్రూప్స్ అంటే 2 ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేయాల్సి ఉంటుంది. 2 గ్రూప్స్ అంటే 2 ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ 3 గ్రూప్స్ ఉన్నప్పుడు నీకు మొత్తం ఇక్కడ డబల్ వచ్చినట్టు అక్కడ 6 టైమ్స్ సేమ్ టైమ్స్ రిపీట్ అయి ఉంటుంది. ఏబీసీ అన్నా సిఏబి అన్నా ఒకటే కాబట్టి. సో ఇప్పుడు నుంచి ఈక్వల్ గ్రూప్స్ అన్నప్పుడు ఎన్ని ఈక్వల్ గ్రూప్స్గా డివైడ్ చేస్తే అంత ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఎక్స్ట్రా ఇది కాబట్టి టోటల్ 10 మెంబర్స్ని, టోటల్ 4 మెంబర్స్ని వీఆర్ డివైడింగ్ ఇంటూ 2 ఈక్వల్ గ్రూప్స్. ఫస్ట్ గ్రూప్లో 2, సెకండ్ గ్రూప్లో 2. యాక్చువల్గా ఆన్సర్ వచ్చేసి 4 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ అవుతుంది. కానీ ఇక్కడ 2 గ్రూప్స్, 2 ఈక్వల్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి మనం ఎక్స్ట్రా ఏం చేయాల్సి ఉంటుంది? 2 ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు డివైడ్ చేయాలనే ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ చెప్తున్నాను మీకు. ఈక్వల్ గ్రూప్స్ ఉన్నప్పుడు ఈక్వల్ పేర్స్ 2, 2, 2, 2 వస్తాయి. ఒకవేళ 3 ఈక్వల్ గ్రూప్స్ ఉన్నప్పుడు 3 ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేయాలి. ఎన్ని ఈక్వల్ గ్రూప్స్ ఉన్నప్పుడు ఎక్స్ట్రా ఈక్వల్ గ్రూప్స్కి ఎక్స్ట్రా ఏమొస్తుంది? ఆ గ్రూప్స్ యొక్క నంబర్ ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫైండ్ ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ డివైడింగ్ 12 people, 12 persons into 3 groups. 3 groups of each 4, 4 and 4. ఒకవేళ ఇక్కడ 4, 4, 4 అని ఇవ్వకుండా ఈక్వల్ గ్రూప్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా 3తో డివైడ్ చేస్తే 12/3 4 వస్తుంది. కాబట్టి ప్రతి గ్రూప్లో 4, 4, 4, 4 ఉండాల్సిందే. 4, 4, 4, 4 ఉండాల్సిందే. కాబట్టి ఇప్పుడు మన షార్ట్కట్లో 12ని 3 గ్రూప్స్గా డివైడ్ చేస్తాం. 4, 4, 4. యాక్చువల్గా ఆన్సర్ వచ్చేసి 12 ఫ్యాక్టోరియల్. ఈచ్ గ్రూప్లో 4, 4, 4 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 4, 4, 4 ఫ్యాక్టోరియల్. ఇవి 3 ఈక్వల్ గ్రూప్స్ కాబట్టి వీ హ్యావ్ టు డివైడ్ ఎక్స్ట్రా విత్ 3 ఫ్యాక్టోరియల్. సో ఇది ఆన్సర్ అవుతుంది. ఎప్పుడైనా సరే ఈక్వల్ గ్రూప్స్ ఉన్నప్పుడు ఈ ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఒక 2 ఎగ్జాంపుల్స్ చూసాం కాబట్టి దాన్ని బేస్ చేసుకొని డివిజన్ ఇంటూ ఈక్వల్ గ్రూప్స్, డివిజన్ ఆఫ్ ఈక్వల్ గ్రూప్స్ ఫార్ములా వచ్చేసి నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ డివైడింగ్ 2n distinct objects, total 2n distinct objects. We have to divide these 2n distinct objects into 2 groups, each size n అన్నప్పుడు టోటల్ 2n కాబట్టి 2n ఫ్యాక్టోరియల్, 2 గ్రూప్స్ కాబట్టి n ఫ్యాక్టోరియల్. ఇక్కడ 2 ఈక్వల్ గ్రూప్స్ కాబట్టి ఖచ్చితంగా 2 ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా సెకండ్ ఫార్ములాలో దేర్ ఆర్ టోటల్ 3n ఎన్నో ఉన్నాయి. వీ హ్యావ్ టు డివైడ్ ఇంటూ 3 ఈక్వల్ గ్రూప్స్. ఫస్ట్ గ్రూప్ n, సెకండ్ గ్రూప్ n, థర్డ్ గ్రూప్ n. సో 3n ఫ్యాక్టోరియల్ బై ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్, థర్డ్ గ్రూప్.
ఎక్స్ట్రా ఇది 3 ఈక్వల్ గ్రూప్స్ కాబట్టి 3 ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఎన్ని ఈక్వల్ గ్రూప్స్ ఉంటే అన్ని ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఇన్ హౌ మెనీ వేస్ క్యాన్ 8 డిస్టింక్ట్ బుక్స్ బీ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ 2 స్టూడెంట్స్ ఇన్ ద రేషియో 1:3. 8 బుక్స్ని 2 స్టూడెంట్స్ అంటే 2 గ్రూప్స్గా డివైడ్ చేయాలి. ఫస్ట్ స్టూడెంట్కి 1 పార్ట్ రావాలి, సెకండ్ స్టూడెంట్కి 3 పార్ట్స్ రావాలి. టోటల్ 1:3 రేషియోలో మనం డివైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 8 డిఫరెంట్ బుక్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు తెలియాల్సిందల్లా ఫస్ట్ బాయ్కి ఎన్ని బుక్స్ ఇస్తున్నాం, సెకండ్ బాయ్కి ఎన్ని బుక్స్ ఇస్తున్నామో తెలిసి ఉండాలి. సో టోటల్ 1:3. ఫస్ట్ బాయ్కి 1 పార్ట్. టోటల్ హౌ మెనీ పార్ట్స్? 3 + 1 4 పార్ట్స్లలో ఫస్ట్ బాయ్కి 1 పార్ట్. సో 8ని డిస్ట్రిబ్యూట్ చేయాలి కాబట్టి ఒకటి 2 అని వస్తుంది. సో నెక్స్ట్ 4 పార్ట్స్లలో సెకండ్ బాయ్కి 3 పార్ట్స్ వస్తాయి. 8ని డిస్ట్రిబ్యూట్ చేయాలి మనం. సో ఇది 1:3 8 బుక్స్ని 1:3 రేషియోలో డివైడ్ చేస్తే ఫస్ట్ వాడికి 2 బుక్స్ వస్తాయి, సెకండ్ అతనికి 6 బుక్స్ వస్తాయి. సో ఇప్పుడు 2 గ్రూప్స్గా డివైడ్ చేస్తున్నాం కాబట్టి రిక్వైర్డ్ నంబర్ ఆఫ్ వేస్ ఈజ్ ఈక్వల్ టు 8 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6 ఫ్యాక్టోరియల్. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్. In how many ways can 8 different books can be distributed among 3 students such that each student gets at least 2 books? కాబట్టి టోటల్ 8 బుక్స్ ఉన్నాయి మన దగ్గర. 8 బుక్స్ని 3 స్టూడెంట్స్కి డివైడ్ చేయాల్సి ఉంటుంది. 3 స్టూడెంట్స్కి డివైడ్ చేయాల్సి ఉంటుంది. సో అట్లీస్ట్ 2 బుక్స్ అన్నప్పుడు ఇక్కడ కేస్ 1 2 కేసెస్ వస్తాయి. కేస్ 1 2 అట్లీస్ట్ 2 ఉండాలి. 8లో 2 2 4 అంటే ఇక్కడ 4. ఇది కేస్ 1. ఫస్ట్ బాయ్కి ఫస్ట్ స్టూడెంట్కి 2 బుక్స్, సెకండ్ స్టూడెంట్కి 2 బుక్స్, థర్డ్ స్టూడెంట్కి 4 బుక్స్. కేస్ 2 ఇంకొక రకంగా కూడా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. 2 3 1 ఇక్కడికి ఇచ్చేస్తాం. అప్పుడు 3 3. సో ఇది ఇంకొక రకమైన సెలెక్షన్. సో అట్లీస్ట్ 2 అన్నారు కాబట్టి 2 కేసెస్ మాత్రమే వస్తాయి మనకు. ఇప్పుడు రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వేస్ వచ్చేసి టోటల్ 8 బుక్స్ కాబట్టి 8 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్, 4 ఫ్యాక్టోరియల్. 2 ఫ్యాక్టోరియల్ 2 ఈక్వల్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ఎక్స్ట్రా మనం ఏం చేయాలి? 2 ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి, 3 మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ 2 4 మనం ముందు డిసైడ్ చేసుకున్నాం. ఇక్కడ ఒకరికి 2 ఒకరికి 2 ఇంకొకరికి 4 అని. ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు 3 మెంబర్స్ ఉన్నారు కాబట్టి అగైన్ వీ క్యాన్ డిస్ట్రిబ్యూట్ దెమ్ ఇన్ 3 ఫ్యాక్టోరియల్ వేస్. 3 మెంబర్స్ని 3 ప్లేసెస్లో అరేంజ్ చేసేటట్టు సేమ్ అదే టెక్నిక్ ఇక్కడ వాడతాం. డిస్ట్రిబ్యూట్ చేయాలి అన్నప్పుడు ఫస్ట్ వాడికి 2 రావాల్సిన అవసరం ఏం లేదు. ఫస్ట్ వాడికి 4 ఇచ్చి, సెకండ్ 2 ఇచ్చి, థర్డ్ 2 ఇవ్వచ్చు. కాబట్టి ఇక్కడ 3 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ అరేంజ్ చేసిన విధంగా ఆఫ్టర్ సెలెక్టింగ్ 3 groups like 2 2 and 4, after selecting 3 students such that one student get 2, another student get 2, another student get 4, then again we can arrange those 3 students. We can distribute these groups into 3 students in 3 factorial ways. ఇది ఇంపార్టెంట్. జస్ట్ సెలెక్ట్ చేసుకున్నంత మాత్రం సరిపోదు, మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి. కాబట్టి మన దగ్గర 3 గ్రూప్స్ ఉన్నాయి, ముందర 3 స్టూడెంట్స్ ఉన్నారు. సో 3 బుక్స్ అనుకుందాం. 3 యూనిట్స్ క్యాన్ బి డిస్ట్రిబ్యూటెడ్ టు 3 స్టూడెంట్స్ అన్నప్పుడు 3 స్టూడెంట్స్ క్యాన్ బి అరేంజ్డ్ ఇన్ 3 ప్లేసెస్ అనే కాన్సెప్ట్ వస్తుంది. 3 ఫ్యాక్టోరియల్ వేస్. సేమ్ ఇక్కడ కూడా అంతే. టోటల్ 8 బుక్స్ కాబట్టి 8 ఫ్యాక్టోరియల్. ఇక్కడ 2 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్. బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 ఈక్వల్ గ్రూప్స్ ఉన్నాయి. మళ్ళీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎవరెవరికి ఎన్ని బుక్స్ ఇవ్వాలో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ 3 మెంబర్స్కి ఈ 3 టైప్ ఆఫ్ బుక్స్ డిస్ట్రిబ్యూట్ అంటే అరేంజ్ చేయాలి. కాబట్టి ఎక్స్ట్రా ఏమొస్తుంది? 3 ఫ్యాక్టోరియల్ వస్తుంది. దీన్ని సాల్వ్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. 8 ఫ్యాక్టోరియల్ కామన్ తీస్తే 3 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ 8 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ కామన్ తీద్దాం. 1/2 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ మీన్స్ 24 ఇంటూ 2. 8 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ అవుట్ సైడ్ వెళ్ళిపోతుంది.
1/2 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, similar example, the total number of ways in which 5 balls of different colors can be distributed among 3 persons. 5 balls-ని 3 persons-కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో దట్ ఈచ్ పర్సన్ గెట్ అట్లీస్ట్ 1 ball. ఈచ్ పర్సన్ గెట్ అట్లీస్ట్ 1 ball అన్నప్పుడు ఖచ్చితంగా 1 1 1 ఉండాల్సిందే. 1 1 5లో 2 ఇక్కడ రాసేసాం కాబట్టి ఇది కేస్ 1 టైప్ ఆఫ్ కేస్. ఈ రకంగా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు మనం. కేస్ 2 అట్లీస్ట్ 1, 0 మాత్రం ఇక్కడ రాకూడదు మనకు. అట్లీస్ట్ 1 అన్నారు కాబట్టి 1, సో 3లోంచి 1 ఇక్కడ ఇచ్చేద్దాం. 2 2 ఇది కేస్ 2. నాకు తెలిసి 2 కేసెస్ మాత్రమే వస్తాయి. సో రిక్వైర్డ్ నంబర్ ఆఫ్ వేస్ వచ్చేసి 5 ఫ్యాక్టోరియల్ బై 1 ఫ్యాక్టోరియల్ 1 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్. కానీ ఇక్కడ 2 ఈక్వల్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి 2 ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ సేమ్ డిస్ట్రిబ్యూషన్ కాబట్టి 3 మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేసే బాధ్యత కూడా మన మీదే ఉంది కాబట్టి 3 స్టూడెంట్స్కి 3 టైప్స్గా డిస్ట్రిబ్యూట్ చేసే వేస్ వచ్చేసి 3 ఫ్యాక్టోరియల్ వేస్. కేస్ 2 5 ఫ్యాక్టోరియల్ బై 1 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్. మళ్ళీ ఇక్కడ 2 ఈక్వల్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. 3 మెంబర్స్ జస్ట్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోదు, డిస్ట్రిబ్యూట్ చేయాలి కాబట్టి 3 మెంబర్స్ క్యాన్ బి డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ 3 టైప్స్ ఇన్ 3 ఫ్యాక్టోరియల్ వేస్. దీన్ని సింప్లిఫై చేద్దాం. 5 ఫ్యాక్టోరియల్ కామన్ తీద్దాం. 3 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవుతుంది. 1/2 ఫ్యాక్టోరియల్ మీన్స్ 2, 3 ఫ్యాక్టోరియల్ మీన్స్ 6, 2 into 2 into 2, 2 1 ja 2 3 ja 5 ఫ్యాక్టోరియల్ మీన్స్ 120, 1/2 ప్లస్ 3/4. సో ఎల్సిఎం చేస్తే 120 into 5/4 30, 30 into 5 150. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇందాక మనం చేసినటువంటి 2 ఎగ్జాంపుల్స్ని బేస్ చేసుకుని ఫైనల్గా మనం మళ్ళీ ఒక 2 ఫార్ములాస్ని కంక్లూడ్ చేయొచ్చు. ఫస్ట్ ఫార్ములా వచ్చేసి ద నంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ mn డిఫరెంట్ థింగ్స్ క్యాన్ బి డివైడెడ్ ఈక్వల్లీ ఇంటూ m గ్రూప్స్ ఈచ్ కంటైనింగ్ n ఆబ్జెక్ట్స్ అండ్ ద ఆర్డర్ ఆఫ్ ద గ్రూప్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. ఇది చాలా ముఖ్యం. ఆర్డర్ ఆఫ్ ద గ్రూప్ అంటే డివైడ్ చేసిన తర్వాత ఆర్డర్ ఇంపార్టెంట్ కాదు, ఎవరికి ఎన్నైనా ఇవ్వచ్చు. ఎవరికి ఇప్పుడు ఇంతకుముందు 2 2 4 అన్నాం, ఆర్డర్ ఇంపార్టెంట్ కాదు అన్నప్పుడు మనం ఎక్స్ట్రా 3 ఫ్యాక్టోరియల్తో ఇంటూ చేయాల్సిన అవసరం ఏం లేదు. సో టోటల్ mn థింగ్స్ క్యాన్ బి డివైడెడ్ ఈక్వల్లీ ఇంటూ m గ్రూప్స్. ఇక్కడ మొత్తం m గ్రూప్స్ ఉన్నాయి. ఈచ్ గ్రూప్ కంటైనింగ్ n ఆబ్జెక్ట్స్. ఈచ్ గ్రూప్ కంటైనింగ్ n ఆబ్జెక్ట్స్ టోటల్ m టైమ్స్. అంటే టోటల్ m, ఈచ్ గ్రూప్లో n ఉన్నాయి కాబట్టి మాకు తెలిసిన ఫార్ములా ప్రకారం టోటల్ mn కాబట్టి mn ఫ్యాక్టోరియల్. ఈచ్ గ్రూప్ కంటైన్స్ n ఫ్యాక్టోరియల్. 3 ఉంటే హోల్ క్యూబ్, 2 ఉంటే హోల్ స్క్వేర్, 5 ఉంటే హోల్ టు ద పవర్ ఆఫ్ 5. ఇక్కడ m టైమ్స్ కాబట్టి n ఫ్యాక్టోరియల్ టోటల్ m టైమ్స్ వచ్చి ఉంటుంది హోల్ టు ద పవర్ ఆఫ్ m. కానీ అన్ని ఈక్వల్ గ్రూప్స్. 2 ఈక్వల్ గ్రూప్స్ ఉంటే 2 ఫ్యాక్టోరియల్తో ఇంటూ చేస్తాం, డివైడ్ చేస్తాం. 3 ఈక్వల్ గ్రూప్స్ ఉంటే 3 ఫ్యాక్టోరియల్. ఇక్కడ m ఈక్వల్ గ్రూప్స్ కాబట్టి m ఫ్యాక్టోరియల్. సో ఆల్రెడీ మనకు తెలిసిన ఫార్ములానే ఇది. ఆర్డర్ ఆఫ్ ద గ్రూప్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. జస్ట్ ఇట్లా డివైడ్ చేసి పెట్టుకుంటాం, మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ అని అర్థం. అదేవిధంగా సేమ్ ఇదే total number of ways in which m and different items can be divided equally in m groups each containing n objects when the order of the groups is important. ఆర్డర్ అంటే ఎవరికి ఎన్ని వస్తున్నాయి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు 2 2 4, అదే ఫస్ట్ వాడికి 4 ఇచ్చి సెకండ్ వాడికి 2 ఇచ్చి థర్డ్ వాడికి కూడా 2 ఇవ్వచ్చు. అంటే ఆర్డర్ ఈజ్ ఇంపార్టెంట్ అన్నప్పుడు జస్ట్ గ్రూప్స్గా డివైడ్ చేసిన తర్వాత మళ్ళీ అరేంజ్ చేసే ఆన్సర్ని కూడా ఇంటూ చేయాల్సి ఉంటుంది. సో టోటల్ mn ఆబ్జెక్ట్స్ కాబట్టి mn ఫ్యాక్టోరియల్. ఈచ్ గ్రూప్ కంటైన్ n
అట్లా ఎన్ని ఉన్నాయి, m టైమ్స్ వచ్చింటాయి కాబట్టి హోల్ టు ద పవర్ ఆఫ్ m, n ఈక్వల్ గ్రూప్స్ ఉంటాయి కాబట్టి m ఫ్యాక్టోరియల్. ఆర్డర్ ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి, ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి టోటల్ m గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ఇంతకుముందు 3 గ్రూప్స్ ఉంటే 3 ఫ్యాక్టోరియల్, 4 గ్రూప్స్ ఉంటే 4 ఫ్యాక్టోరియల్. ఇక్కడ m గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి m ఫ్యాక్టోరియల్తో ఇంటూ చేయాల్సి ఉంటుంది. సో ఫైనల్గా m ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోయి ఇది మాత్రమే వస్తుంది. కాబట్టి ఈ రెండు జాగ్రత్తగా. ఆర్డర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అంటే ఎక్స్ట్రా ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఆర్డర్ ఈజ్ ఇంపార్టెంట్ అన్నప్పుడు ఆర్డర్ ఇంపార్టెంట్ కాబట్టి అరేంజ్ చేయాల్సిన బాధ్యత కూడా మనం ఇన్నే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది ఇంపార్టెంట్. ఎక్స్ట్రా వచ్చినప్పుడు క్యాన్సిల్ అయిపోయి ఇది మాత్రమే వస్తుంది. కొద్దిగా ఈ రెండు ఫార్ములాస్ జాగ్రత్తగా చూస్తే నెక్స్ట్ దీనికి సంబంధించి ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చేద్దాం. నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ చూడండి. ద నంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ ఏ ప్యాక్ ఆఫ్ 52 కార్డ్స్ క్యాన్ బి డివైడెడ్ ఈక్వల్లీ అమాంగ్ 4 ప్లేయర్స్ ఇన్ ఆర్డర్. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ 52 కార్డ్స్ని 4 పర్సన్స్కి డివైడ్ చేయాలి. మనం ఈక్వల్గా డివైడ్ చేయాలి అన్నప్పుడు 52/4 చేస్తే 13 వస్తుంది. సో ఈచ్ మెంబర్ విల్ గెట్ 13 కార్డ్స్. సో మనకు తెలిసిన కాన్సెప్ట్ని వాడతాం ఇక్కడ. రిక్వైర్డ్ టోటల్ 52 కార్డ్స్ కాబట్టి 52 ఫ్యాక్టోరియల్, 13 ఫ్యాక్టోరియల్ ఇంటూ 13 ఫ్యాక్టోరియల్ ఇంటూ 13 ఫ్యాక్టోరియల్. మళ్ళీ 4 ఈక్వల్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ఎక్స్ట్రా 4 ఫ్యాక్టోరియల్తో ఇంటూ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ జస్ట్ ఒక్కొక్కరికి 13 వస్తాయి అంటే సరిపోదు. ఆర్డర్ ఇంపార్టెంట్ కాదు అన్నప్పుడు ఎవరున్నా ఎటువంటి ఆర్డర్లో ఉన్నా కూడా ఒక్కొక్కరికి 13 అంటాం. కానీ ఇక్కడ ఆర్డర్ ఈజ్ ఇంపార్టెంట్ అన్నారు కాబట్టి ఆర్డర్లో అరేంజ్ చేయాలి అన్నప్పుడు 13 సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ 13 ఆర్డర్లో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఫోర్త్ పర్సన్ 4 మెంబర్స్కి 4 టైప్స్గా మనం డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి 4 ఫ్యాక్టోరియల్తో ఇంటూ చేయాలి. ఆర్డర్ ఈజ్ ఇంపార్టెంట్ అన్నప్పుడు ఎక్స్ట్రా ఇందాక చెప్పినటువంటి ఫార్ములాస్లో సెకండ్ ఫార్ములా వాడతాం. ఆర్డర్ ఈజ్ ఇంపార్టెంట్ అన్నప్పుడు ప్లేసెస్ని అరేంజ్ చేస్తాం. ఆర్డర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అన్నప్పుడు ఇది అవసరం లేదు. సో 4 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవుతుంది. 13 ఫ్యాక్టోరియల్ హోల్ టు ద పవర్ ఆఫ్ 4. సో ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి సిమిలర్, జస్ట్ చేంజ్ వచ్చేసి ఇంతకుముందు ఇన్ ఆర్డర్ అన్నారు, ఇక్కడ ఆర్డర్ అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు మనకు. ద నంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ ఏ ప్యాక్ ఆఫ్ 52 కార్డ్స్ క్యాన్ బి డివైడెడ్ ఈక్వల్లీ అమాంగ్ 4 ప్లేయర్స్. జస్ట్ ఈక్వల్గా డివైడ్ చేస్తే చాలు. సో టోటల్ 52 కార్డ్స్ కాబట్టి 4 మెంబర్స్కి డివైడ్ చేయమన్నారు. ఈచ్ మెంబర్ విల్ గెట్ 13. సో ఇక్కడ ఆర్డర్ ఇంపార్టెంట్ కాదు, ఎవరికి ఎట్లా పంచినా పర్వాలేదు. ఆర్డర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ కాబట్టి రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వేస్ వచ్చేసి 52 ఫ్యాక్టోరియల్. సో 13 ఫ్యాక్టోరియల్ అనేది 4 గ్రూప్స్గా డివైడ్ అయింది కాబట్టి 4 టైమ్స్ హోల్ టు ద పవర్ ఆఫ్ 4. 4 ఈక్వల్ గ్రూప్స్ కాబట్టి ఈక్వల్ గ్రూప్స్ అనే కాన్సెప్ట్ని వాడితే 4 ఫ్యాక్టోరియల్తో ఇంటూ చేయాలి. ఎక్స్ట్రా ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ అవసరం లేదు, ఎందుకంటే ఆర్డర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అన్నప్పుడు ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. సో ఆప్షన్ ఈజ్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. So next example, in how many ways can a pack of 52 cards be divided into 4 sets? 52 cards ni 4 groups ga divide cheyali. 3 of them having 17 cards and the fourth just 1 card. Chana easy problem idi. Total 52 members ni 4 equal parts ga divide cheyali. 3 of them will get 17 each. 17 and fourth person will get 1. So required number of ways 52 factorial by 17 factorial 3 times వచ్చింది కాబట్టి హోల్ క్యూబ్ అని రాస్తాం మనం. 1 ఫ్యాక్టోరియల్ రాయాల్సిన అవసరం లేదు, 1 ఫ్యాక్టోరియల్ కూడా 1 ఫ్యాక్టోరియల్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ 3 గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ఎక్స్ట్రా ఏముండాలి, 3 ఫ్యాక్టోరియల్ ఉండాలి. సో 17 ఫ్యాక్టోరియల్ హోల్ క్యూబ్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ఇది ఆన్సర్. లేదా యాక్చువల్గా ఏం చేస్తాం మనం, ఒకవేళ 52లోంచి డివైడ్ చేయాలి అంటే 52లోంచి ఫస్ట్ 17 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. 52లో 17 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకెంతమంది ఉంటారు, 35 మెంబర్స్ ఉంటారు. సో 35 మెంబర్స్లో నుంచి రిమైనింగ్ 17 మెంబర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. 35లోంచి 17 సెలెక్ట్ చేసుకుంటే ఇంకా రిమైనింగ్ 18 మెంబర్స్లో నుంచి 17 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి.
తర్వాత రిమైనింగ్ 1లో నుంచి 1 సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని సింప్లిఫై చేసినా కూడా ఇదే ఆన్సర్ వస్తుంది.